మెదక్ జిల్లా నర్సాపూర్లో మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మధ్య ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్థానిక రాయరావు చెరువులో చేపపిల్లల విడుదల కార్యక్రమం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఫోటో చిన్నగా వేయడంతో కార్యక్రమానికి రాను అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుమారు గంట సేపు చెరువు కట్టపై నిరీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడికి రాగానే కార్యక్రమం ప్రారంభం అవ్వకముందే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి వెళ్లిపోయారు. ఈరోజు నర్సాపూర్ రాయరావు చెరువులో చేపలు వదిలే ప్రోగ్రామ్ ఉంది మేడం, చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు రండి అని చెప్పడం జరిగింది. టైం అడిగితే 11 o'clock అని చెప్పడం జరిగింది. దానితో నేను 11 o'clock వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మరి సునీతా లక్ష్మారెడ్డి గారు రాకపోవడంతో ఏడీ గారిని అడిగాము, 11 అన్నారు కదా, మరి టైం చాలా అవుతుంది, ఏమైంది అని అడిగాను. లేదు మేడం 10 minutes అంటూ గంటన్నర గడిచిపోయింది. నేను అక్కడ ఉండడం వల్ల మరి వారు నానని తెలియడంతో మరి నేను వెళ్ళిపోదామని నిర్ణయించుకొని మేము బయలుదేరుకున్నప్పుడు వారు వచ్చింది. వారి ప్రోటోకాల్ని మేము గౌరవిస్తాం, ఎందుకంటే వారు నియోజకవర్గ ఎమ్మెల్యే. వారి ప్రోటోకాల్ ఎంతసేపు సునీతా లక్ష్మారెడ్డి గారికి ఒకటే నేను అడగదలుచుకున్నాను, మరి ఎప్పుడు ప్రోటోకాల్. చేపపిల్లలు సీడ్స్ని మత్స్యశాఖ ఏడీ వారు చెరువులో చేపపిల్లలు వదలడానికి వచ్చారు. దానికి ప్రోటోకాల్గా సుహాసిని మేడం చెప్పడం జరిగింది, వారి మాట ఆహ్వానించడం జరిగింది. దానికి మేడం గారు మరి వారితో మేమందరము రాయరావు చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏడీ గారిని మేము అడిగినాం, ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారంటే సార్ వస్తున్నారు ఒక 10 నిమిషాలు అన్నారు. 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు కానీ మేము వెయిట్ చేస్తాం, మేము గౌరవిస్తాం. ఆమె ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు కానివ్వండి, ఏడీ గారు కానీ 10 నిమిషాలకు బదులు 40 నిమిషాలు వెయిట్ చేసినాక మరోసారి ఏడీ గారిని స్వయాన నేను అడగడం జరిగింది. ఏడీ గారు టైమ్ ఈజ్ ఓవర్ అంటే లేదు సార్ ఇప్పుడే వస్తున్నారు మేడం.